ఈరోజు కొబ్బరిగౌరి నోము నోచుకున్నాను నేను. బహుళ చతుర్దశి సూర్యోదయంతో ఉన్న తిథి ఈ నోముకి ప్రధానంగా మనం తీసుకోవాలి. నిన్న మాస శివరాత్రి అయింది, గుళ్ళో అంతా నిన్న చేశారు. అంటే త్రయోదశి చతుర్దశి కలయిక, ఈ రెండు కలిసినప్పుడు గుళ్ళో మాస శివరాత్రి అని చెప్పి చేస్తారు. కానీ నోము చేసుకునే వాళ్ళకి సూర్యోదయంతో ఉన్న ఈ బహుళ చతుర్దశి మనకి పాటించాల్సిన ఇదనమాట. మా పంతులు గారు అలా చెప్పారు. సో పంతులు గారు చెప్పిన విధంగా ఈరోజు కొబ్బరి గౌరి నోము చేసుకున్నాను. మొదట మనం నిత్యం పూజ చేసుకునే మండపంలో దీపారాధన చేసుకుని పూజ చేసుకుని తర్వాత ఈ కొబ్బరి గౌరి నోముకి ముందుగా పసుపు గణపతిని పూజ చేసుకోవాలి. పసుపు గణపతికి కూడా పూజ చేసుకుని ఇక్కడ నేను విడిగా ఈ కొబ్బరి మొక్కను పెట్టుకున్నాను అనమాట. కొబ్బరి మొక్కను పెట్టుకుని దాని మొదట్లో బియ్యపిండితో ముగ్గులు అది వేసి నంది వాహనారూఢులైన శివపార్వతుల ఫోటో కుటుంబంతో ఉన్నది ఒకటి, నంది వాహనారూఢులైన శివపార్వతులు ఒక ఫోటో, ఈ రెండు ఫోటోలు కొబ్బరి చెట్టు మొదట్లో పెట్టుకుని షోడశోపచార పూజ చేసుకోవాలి. చేసుకుని ప్రసాదాలు ఏంటంటే శివుడికి అన్నపరవాన్నం చాలా ఇష్టం. అన్నపరవాన్నం పెసరపప్పు కొబ్బరికాయగా కుట్టాలి. తర్వాత కొంచెం నేను పొంగల్ చేశాను, పొంగలు లేదా పులిహార చేసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి ఈ ప్రసాదం రాత్రికి తింటానన్నమాట. ఈ పూజా విధానం మొదట పసుపు గణపతి పూజ చేసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి మొక్కకి అలంకారం చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఈ చెట్టు మొదట్లో అలికి ముగ్గులు పెట్టి ఈ నందివాహనారూఢులైన శివపార్వతుల ఫోటో పెట్టుకోవాలి. దీపారాధన చేసుకుని షోడశోపచార పూజ అయిన తర్వాత ధూపదీపం నైవేద్యం అయిపోయిన తర్వాత దీనికని ఒక కథ ఉన్నదండి. ఆ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటే వ్రతం సువ్రతమస్తు. ఈ నైవేద్యం పెట్టేసిన తర్వాత కథ ఒకటి ఉంటుందన్నమాట. మళ్ళీ సాయంత్రం పునః పూజ చేసి అప్పుడు ఉద్వాసన చెప్తాము. అదే మర్నాడు శుక్రవారం అయిందనుకోండి, మంగళవారమో శుక్రవారం అయితే మళ్ళీ ఆ 3 రోజులు మర్నాడు కూడా ఉద్వాసన చెప్పకూడదు. మళ్ళీ 3వ రోజు అవుతుందన్నమాట. ఇప్పుడు ఈరోజు శనివారం కదా, రేపు ఆదివారం కాబట్టి మామూలుగా రాత్రికి ఉద్వాసన చెప్పేసేయచ్చు. అట్లా ఈ 11 శివరాత్రులు మాస శివరాత్రులు అయిన తర్వాత 12వది మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజున ఇది ఉద్యాపన చేసుకోవాలి. ఇది కొబ్బరి గౌరి నోము పాటించాల్సిన విషయాలు. ఇక్కడ కథ కూడా వస్తుందండి. ఇప్పుడు ఆ కథ మీరు ఇది డైరెక్ట్గా వినొచ్చు. కథ వినండి. కొబ్బరి గౌరీ వ్రతం. ఒకనొక విప్ర స్త్రీ తరతరాల పాటు పసుపు కుంకుమలతోనూ పాడి పంటలతోనూ పండంటి బిడ్డలతోనూ పగడాల లాంటి మనుమలతోనూ పనసతనం లాంటి మునిమనవులతోనూ చాలా ఆనందంగా ఉండేది. అందుకు ఆశ్చర్యం అందిన ఆ ఊరి పుణ్య స్త్రీలంతా ఆమె చెంతకు చేరి ఆమె వైభవానికి కారణమేమిటని అడుగుగా ఆ ఇల్లాలు తాను కొబ్బరి గౌరీ నోచుకునే కారణమని చెప్పింది. అప్పుడు ఆ వంతెన కోరిక మీద ఆ బ్రాహ్మణ ఇల్లాల వ్రత విధానాన్ని ఇట్లా చెప్పసాగింది. ప్రతి నెల బహుళ చతుర్దశి మాస శివరాత్రి నాడు ఒక కొబ్బరి చెట్టుకు పసుపు కుంకుమకు రాసి దిగువన అలికి ముగ్గులు పెట్టి మండపం నిర్మించి ఆ మండపంలో నంది వాహనారూఢులైన గౌరీ శంకరుల నుంచి షోడశోపచారాల పూజ చేయాలి. అలా 11 మాస శివరాత్రులు చేశాక 12వ మాస శివరాత్రి నాడు ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపన. ఒక బంగారపు కొబ్బరికాయని ఒక వెండి కొబ్బరికాయని చేయించి వాటిని కూడా మండపంలో ఉంచి శివపార్వతులతో పాటుగా పూజించాలి. అనంతరం వెండి బంగారు కొబ్బరికాయని దక్షిణ తాంబూలాలతో సహా ఎవరైనా పుణ్యదంపతులకు ఇవ్వాలి. 10 మంది పేరెంటాంటను పిలిచి 10 మంది గౌరీదేవులుగా భావించి ఒక్కొక్కడికి పసుపు రాసి బొట్టు పెట్టి ఒక పసుపు బొట్లో ఒక కుంకుమ భరిణ, ఒక నల్లపూసల పేరు, ఒక రవికల గుడ్డ, ఒక కొబ్బరికాయ చొప్పున దక్షిణ తాంబూలాలతో సహా వాయనం ఇవ్వాలి, ఆయన దానం ఇవ్వాలి. అట్లా ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలి. ఇది కొబ్బరి గౌరీ వ్రత నోము కథ చెప్పి కథక్షింతలు. ఓం నమ శివాయ. ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యప్పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సగమోదతే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సాయంత్రం పునః పూజ చేసుకోవడం జరిగింది. నేను మొదట చెప్పినప్పుడు పసుపు గణపతి పూజ చేసుకున్న తర్వాత పసుపు అమ్మవారిని కూడా, పసుపు గౌరిని కూడా చేసుకోవాలండి. పసుపు గౌరిని చేసుకుని ఆ కొబ్బరి చెట్టు మొదట్లో ఈ నంది వాహనారూఢులైన శివపార్వతుల ఫోటో పెట్టుకున్నాం కదా, దాని ముందరే ఈ పసుపు గౌరి అమ్మవారిని కూడా పెట్టుకుని ఫస్ట్ గౌరీ అష్టోత్తరం అది చదువుకుని ఆ తర్వాత భవానీ శంకరుల స్వామినే నమః అని చెప్పి భవానీ శంకరుల పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ. అది మొదట మిస్ అయింది, అందుకని ఇందులో చెప్తున్నాను. పసుపు గౌరిని కూడా పెట్టుకోవాలండి. ఫస్ట్ వినాయకుడు, పసుపు వినాయకుడు, తర్వాత పసుపు గౌరి పూజ, తర్వాత భవానీ శంకరుల అష్టోత్తర శతనామ పూజ. అది సంగతి. సాయంత్రం పునః పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత కొబ్బరికాయ కొట్టి కొంచెం బెల్లం ముక్క, కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం జరిగింది. ఆ తర్వాత కర్పూర హారతి. దీంతో వ్రతం సువ్రతమస్తు. కొబ్బరిగౌరీ దేవి వ్రతం సమాప్తం అయింది.